హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వైబ్స్ గర్ల్. ఇది కేదార్నాథ్ లాంగ్ వీడియో. ఇప్పుడు గుప్తకాశీలో మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. మేము సీతాపూర్ వెళ్తున్నాం. సీతాపూర్ నుంచి సోన్ప్రయాగ్ వరకు కార్లోనే వెళ్తాం. ఇంకా సోన్ప్రయాగ్ నుంచి అయితే ట్రెక్ అయితే స్టార్ట్ చేయాలి. అది మొత్తం ఒక 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెంపుల్ వరకు. రోడ్ అంతా సింగిల్ రోడ్ అవ్వడం, వర్షం వల్ల చాలా బురదతో ఉంది. ఇక్కడ చూడండి, రోడ్ చాలా పాడైపోయింది. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో డ్రైవ్ చేస్తున్న వాళ్ళు. మేము ఈ ట్రిప్లో కేదార్నాథ్తో పాటు బద్రీనాథ్ కూడా వెళ్తాం. ఈ ట్రిప్ మొత్తం 8 days. మేము వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చాం. అక్కడ నుండి హరిద్వార్లో మాన్సాదేవి, చండీదేవి, గంగా హారతి అన్నీ చూసాం. అక్కడ స్టే చేసాం ఆ రోజు. ఇంకా నెక్స్ట్ డే హరిద్వార్ నుంచి గుప్తకాశీ వెళ్ళాం. వెళ్తున్న వేలోనే ధారీదేవి టెంపుల్ చూసి గుప్తకాశీలో స్టే చేసాం. అక్కడ నుండి సీతాపూర్ వెళ్తున్నాం గుప్తకాశీ నుంచి. ఇవన్నీ నేను షార్ట్స్ చేసి ఆల్రెడీ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి చూసేయండి. టైం 7 అయింది సీతాపూర్ వచ్చేసరికి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇంకో 1 hour అయినా పడుతుందంట క్లియర్ అవ్వడానికి. చూడండి, మార్నింగే హెలికాప్టర్ రైడ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి ఎలా పరిగెడుతున్నాయో హెలికాప్టర్స్ అయితే. 1 hour తర్వాత అయితే సోన్ప్రయాగ్ అయితే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ట్రెక్ స్టార్ట్ చేసే ముందు మన యాత్ర రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే స్కాన్ చేయించాలి. ఇది ఎలా చేసుకోవాలి అంటే, ఏ రోజుకి అయితే కేదార్నాథ్ వెళ్తామో ఆ రోజుకి ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లో మన డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకొని ఉండాలి మనం. ఇంకా మేము ఇప్పుడు స్కాన్ చేయించేసుకొని మన ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాం. సోన్ప్రయాగ్ నుండి 26 kilometers ఉంటుంది టెంపుల్ వరకు. ఇక్కడే షాప్స్ అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సినవి అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. అదే రైన్ కోట్స్, షూస్, షాల్స్, స్వెటర్. ఒకవేళ ఏమైనా ఇంటి దగ్గర మర్చిపోయినా గాబరా పడకుండా ఇక్కడైతే కొనుక్కోవచ్చు. స్టార్టింగ్లోనే వాటర్ బాటిల్ కాస్ట్ అయితే డబుల్ అయిపోయింది. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ లోపల అక్కడ చూసారా మనుషులు వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా అదే వేగుండా వెళ్ళాలి. ఇక్కడ రోడ్ బాగున్నప్పుడు సోన్ప్రయాగ్ నుండి వెహికల్స్ ఉండేవి, గవర్నమెంట్ వెహికల్స్. మనిషికి 50 rupees ఇస్తే గౌరీకుండ్ దగ్గర డ్రాప్ చేసేవారు. కానీ ఇప్పుడు రోడ్ పాడైపోవడం వల్ల చాలా దూరం నడవాలి. ఆ వెహికల్స్ కోసమే 1-2 kilometers అయితే నడవాలి. అక్కడ వెహికల్ దొరికింది, అయినా వాటికి కూడా రష్ చాలా ఎక్కువ ఉంది. ఒక బొలెరో వెహికల్లో 20 members సెట్ అయిపోతున్నారు. ఆ క్రౌడ్కి అడ్జస్ట్ అయిపోతున్నారు అందరూ. అసలు నాకు ఆ క్రౌడ్లో వీడియో తీయడం కూడా అవ్వలేదు సరిగ్గా. ఇదిగోండి, నేను ముందు చూపించాగా వీడియోలో ఆ ప్లేస్కి అయితే వచ్చాము. చూస్తూనే షాక్ అయ్యాను. ఎలా వెళ్తామని నేను. చాలా ఇంక్లైన్గా ఉంది ఇది. నేను అలా ఎక్కడానికి అయితే చాలా కష్టపడ్డాను. కానీ చూడండి ఎంతెంత రాళ్ళు ఉన్నాయో, వీటి మీద ఎలా నడుస్తాము. వీళ్ళు చూడండి ఎలా మోస్తున్నారో. ఇది ఎక్కేసరికి నా పని అయిపోయింది. ఇంకా నా వల్ల కాదు అని అనిపించేసింది. స్టార్టింగ్లోనే జస్ట్ 500 meters కూడా నడవలేదు మేము అప్పటికి. ఈ రూట్ చూడండి ఎలా ఉందో, మొత్తం రాళ్ళతోటి. పక్కనే మందాకిని నది పరిగెడుతుంది. ఇలా కొంచెం నడిచాక మాకు ఒక వెహికల్ దొరికింది. ఒక 3 kilometers అయితే వెహికల్లో వెళ్ళాము. వెహికల్కి మనిషికి 50 rupees అయితే ఇచ్చాము. ఇక్కడ ఒక పక్క అంతా కొండలు, మరో పక్క లోయ, నీరే ఉన్నాయి. ఎటు చూసినా వాటర్ ఫాల్సే, అంత వాటరే. లేదా వర్షం పడిపోతుంది. ఇంత దీంట్లోని సూర్యుడు వస్తే మాత్రం వేడి గట్టిగానే ఉంటుంది. ఇక్కడ రోడ్ పాడైపోయింది చూడండి, మొత్తం కొట్టేసింది. ఇంకా ఎటు చూసినా వాటర్ ఫాల్సే, ఓరున నీటి శబ్దం. మీరు కూడా వినండి ఈ వీడియోలో దాన్ని. ఇదిగోండి, గౌరీకుండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వేడినీటి గుండం ఉంది. పూర్వము గౌరీదేవి ఇక్కడ స్నానం చేశారంట, అందుకే దీనికి గౌరీకుండ్ అని పేరు వచ్చింది. ఈ గౌరీకుండ్ దాటగానే గుర్రాల స్టాండ్ ఉంటుంది. మేము గుర్రాల మీద వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. సో ఎక్కుతున్నాం. ఎక్కేటప్పుడు సరదాగానే ఉంది గుర్రం ఎక్కుతున్నామని. కానీ అవి ట్రెక్ స్టార్ట్ చేశాక పచ్చడయ్యాము. కానీ అవి లేకపోతే ఈ ట్రెక్ మాకు ఇంకా కష్టం అయ్యేది. మధ్యలో చిన్న ట్రాఫిక్ జామ్, ల్యాండ్ స్లైడ్ వల్ల ఆ మినిటే అర్థమైంది కేదారేశ్వర దర్శనం అంత ఈజీ ఏం కాదు అని. ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల వెళ్ళే వాళ్ళని ఒక్కసారి, వచ్చే వాళ్ళని ఒకసారి అలౌ చేస్తున్నారు. ఇంకా గుర్రాలను అయితే ముందుగానే ఆపేశారు, అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందని చెప్పి. ఓన్లీ మనుషులనే అలౌ చేస్తున్నారు. మనం తిరుపతి లైన్లో కిందకి చూడకుండా ఎలా వెళ్తున్నామో అలానే ఈ రాళ్ళ మీద అయితే అలానే వెళ్ళిపోయాము. అస్సలు తెలియలేదు ఆ క్రౌడ్లో మాకు. దాంట్లో వర్షం కూడా. అప్పుడు అలా ముందుకు వెళ్ళి ఒక దగ్గర అయితే కూర్చున్నాము. ట్రాఫిక్ క్లియర్ అయితే గుర్రాలు వచ్చేస్తాయని వెయిట్ చేస్తున్నాము. గుర్రాల వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ క్లియర్ అయిపోయింది, మేము వచ్చేస్తున్నాం, మీరు వెయిట్ చేయండి అని చెప్పి. సో ఇంకా అక్కడైతే ఉన్నాము. ఈ లోపు ఈ చుట్టుపక్కల అంతా చూస్తున్నాము. ఆ నేచర్ని చూస్తుంటే అసలు ఇంతవరకు పడిన కష్టం అంతా ఏమీ కాదు అనిపిస్తుంది. ఈ హాఫ్ డిస్టెన్స్కి ఇలా అనిపిస్తే ఇంకా పైకి వెళ్ళి హిమాలయస్ చూస్తే ఎంత బాగుంటుందా అని ఇంకో ఆశ. ఇంకా గుర్రాల వాళ్ళైతే వచ్చేసారు. 3:30 అలా అయింది వాళ్ళు వచ్చేసరికి.
అది వచ్చిన తర్వాత ఇంకా గుర్రాల మీద మళ్ళీ ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాము. 5 అలా అయింది పైకి వచ్చేసరికి. ఆ హిమాలయాలు చూస్తేనే ఇప్పటి వరకు పడిన కష్టం అంతా వర్త అనిపించింది. హర హర మహాదేవ్. ఇప్పుడు డార్మెటరీకి వెళ్ళి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత 6:30కి హారత్ చూసాం. ఈ ట్రిప్ అనుకున్నప్పుడే ఈవినింగ్ ఇక్కడ హారత్ చూడాలి అనిపించింది. అది ఫుల్ఫిల్ అయింది. చాలా సంతోషంగా ఉంది నా కోరిక తీరినందుకు. అసలు ఈ కోరిక ఇప్పటిది కాదు. నా చిన్నప్పుడు ఒక 14 years బ్యాక్ అమ్మ వాళ్ళు ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ ఇంకా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళారు. వాళ్ళు నన్ను వదిలేసి హాలిడేస్లో. వాళ్ళు వెళ్ళి వచ్చిన నుండి చాలాసార్లు ఆ ప్లేసెస్ గురించి చెప్పేవారు. అలా వాళ్ళు చెప్తుంటే లైఫ్లో ఒక్కసారైనా చూడాలి ఈ ప్లేసెస్ అని చెప్పేవారు కూడా. నాకు వింటుంటే అలానే అనిపించేది, ఒకసారైనా చూడాలి ఈ ప్లేసెస్ అని. ఇంకా అమ్మ ఎప్పుడు చెప్తుంది చిన్న ఏజ్లోనే ఇలాంటి ప్లేసెస్ అన్ని చూసేయాలి అని. అలా వెళ్ళాలనే విష్ అయితే పెరిగింది. ఒకరోజు అన్నయ్య కాల్ చేసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నా కేదార్నాథ్కి వస్తావా అని సడన్గా అడిగాడు. వెంటనే వస్తా అని రెడీ అయిపోయాను నేను. ఇంకా నా ఈ విష్ అయితే మా అన్నయ్య వల్ల ఫుల్ఫిల్ అయింది. సో ఈ వీడియో ద్వారా మా అన్నయ్యకి ఒక థ్యాంక్స్ అయితే చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సరే, ఇప్పుడు ఈ టెంపుల్ పురాణ కథ అయితే తెలుసుకుందాం. పూర్వము పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత అందరు రక్తపాతం చూసిన తర్వాత చాలా బాధతో ఉండేవారు. అంతమందిని చంపేశామని. అప్పుడు కృష్ణుడు, మీరు శివుని దర్శనం చేసుకోండి, మీకు మోక్షం లభిస్తుందని చెప్తాడు. కాబట్టి పాండవులు శివుని వెతుక్కుంటూ కాశీకి అయితే వెళ్తారు. శివుడు ముందుగానే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకైతే దర్శనం ఇవ్వకూడదు అనుకుని కాశీ నుండి వేరే చోటికైతే వెళ్ళిపోతాడు. పాండవులు చాలా రోజులు కాశీలో శివుడి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ శివుడి దర్శనం అయితే వాళ్ళకి కలగదు. తరువాత శివుడు గుప్త కాశీలో ఉన్నాడని వాళ్ళకి తెలుస్తుంది. శివుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గుప్తంగా అయితే ఉంటాడు. అందుకే ఆ ప్లేస్కి గుప్త కాశీ అని నేమ్ అయితే వచ్చింది. అక్కడ శివుడు ఉన్నాడని పాండవులు తెలుసుకుని అక్కడి వరకు వెళ్తారు. శివుడు మళ్ళీ గమనించి వీళ్ళకి దొరకకూడదు అని నంది రూపంలో కేదార్నాథ్ వైపు అయితే పరిగెడుతూ ఉంటాడు. వెళ్తున్న నంది శివుడే అని పాండవులు గ్రహించి వెనకాల వెళ్తూ ఉంటారు. కరెక్ట్ గా ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం ఉన్న చోటు దగ్గరికి వచ్చేసరికి శివుడు వాళ్ళకి దొరకకూడదని భూమిలోకి వెళ్ళిపోతుంటాడు. భూమిలోకి వెళ్ళిపోతున్నప్పుడు నంది నూపుర భాగాన్ని భీముడు పట్టుకుంటాడు. అలా ముట్టుకోగానే శివుడు రాయిగా మారిపోతాడు. పాండవులు ఆ రాయిని పూజించి శివుడికి ఆలయాన్ని నిర్మిస్తారు. తర్వాత మోక్షాన్ని పొందుతారు. తర్వాత ఆదిశంకరాచార్యులు వారు ఈ గుడిని మళ్ళీ నిర్మించి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చేరుస్తారు. ఇది కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి ఒక ప్రసిద్ధ పురాణ కథ. అయితే కేదార్నాథ్ ఆలయానికి సంబంధించి అనేక ప్రసిద్ధ పురాణ కథలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ టెంపుల్ వెనకాల భీమశిల అయితే ఉంది కదా. ఇది 2013లో వరదలు వచ్చినప్పుడు అటుపక్క నుంచి వచ్చి టెంపుల్ కి కరెక్ట్ గా వెనక భాగానైతే ఆగి ఉంది. ఇది చాలా పెద్ద శిల. ఇంకా భీముని యొక్క గద ఆకారాన్ని సూచిస్తూ ఉంది అని చెప్పి దీనికి భీమశిల అని పేరైతే పెట్టారు. మేము హారతి అయిపోయిన తర్వాత డార్మెటరీకి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 4:30 కల్లా టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఫాస్ట్గా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది దర్శనం కోసం. కాకపోతే అక్కడ ఒక పండిట్జీ అయితే కలిసారు. ఇంకా అతని ద్వారా VIP టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసేసుకున్నాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది మార్నింగ్. దర్శనం అయిన తర్వాత ప్రసాదాలు అవి తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా దానికన్నా ముందు భీమశిలను అయితే దర్శించుకున్నాం. ఇప్పుడు మేము డార్మెటరీకి వెళ్తున్నాం. అక్కడ లగేజ్ ప్యాక్ చేసేసుకొని ఇంకా కేదార్నాథ్ నుండి సోన్ప్రయాగ్కి వెళ్తాం. ఇది మేము స్టే చేసిన డార్మెటరీ. ఇది బాగానే ఉంది. ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ పైన ఇది ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇంకా బంక్ బెడ్స్, 2 రూమ్స్కి కామన్ వాష్రూమ్, హీటర్ ఇచ్చాడు. హీటర్ ఇవ్వడం వల్ల చలికి నైట్ సేవ్ అయ్యాము. కేదార్నాథ్లోని హిమాలయాలు అద్భుతమైన దృశ్యాలతో మనల్ని నిశ్శబ్దం చేస్తాయి. పర్వత శిఖరాలు మంచుతో కప్పబడి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తాయి. మంచు కరిగి ఏర్పడే ప్రవాహాలు పైనుంచి కిందకి పరుగులు తీస్తూ ప్రకృతి అందాన్ని మరింత పెంచుతాయి. ఈ అద్భుతమైన దృశ్యాలను మన మనస్సులను నిశ్శబ్దం చేసి ఆధ్యాత్మికతను మరింత పెంచుతాయి. మంచుతో కప్పబడిన ఈ కొండలు తెల్లటి రంగులో మెరిసిపోతున్నాయి కదా. సూర్యకిరణాలు పడగానే చక్కగా వెండి కొండల్లా మెరుస్తున్నాయి. ఎంత బాగున్నాయో చూడడానికి. మేము అలా నడుచుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. ఈ ఏరియా పేరు పటా అంటారు. ఇక్కడ హెలికాప్టర్స్ అవి ల్యాండ్ అవుతూ ఉంటాయి. హెలికాప్టర్ లైవ్ లో చూడడం చాలా బాగుంది. ఇంకా హెలికాప్టర్ కోసం చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాము. ఆ హిమాలయాలను అస్సలు వదిలి రావాలనిపించట్లేదు. ఎంత బాగుందో, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది అవి చూస్తూ ఉండిపోతూ ఉంటే. ఇంకా ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ తీసాను. ఇంకా అవి ఇందులో యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. బాగుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
అలా నడుచుకుంటూ ఇప్పుడైతే గుర్రాల స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడు ఈ గుర్రాల మీద కిందకైతే వెళ్ళిపోతాము. గౌరీకొండ వరకు తీసుకెళ్తారు ఈ గుర్రాల మీద. ఇంకా అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడం ఈజీగా అనిపిస్తుంది కానీ గుర్రాల మీద దిగడం అయితే చాలా కష్టము. అసలు కూర్చోవడానికి చాలా కష్టంగా అనిపించేసింది గుర్రాల మీద. ఈ దిగడం ఒక 4 అవర్స్లో అయితే గౌరీకొండ దగ్గర అయితే దింపేశారు వాళ్ళు గుర్రాల మీద. గుర్రాలు పరిగెడుతూనే ఉన్నాయి. చాలా భయపడ్డాము ఎక్కడ పడేస్తాయా అని, కానీ సేఫ్గానే అక్కడి వరకు అయితే దించేశారు. ఇంకా అక్కడి నుంచి సోన్ప్రయాగ్ వరకు వాక్, ఇంకా మధ్యలో కొంచెం క్యాబ్, అన్నీ అలానే అయ్యాయి. గుర్రాలు కొంచెం ముందే దించేశారు, క్యాబ్ వాడు ఇంకా ముందే దించేశాడు. మొత్తం నడుచుకుంటూనే అయ్యింది. ఇంకా ఇక్కడ మంచు కరిగి ఏర్పడే ప్రవాహాలు పర్వతాల మధ్య నుంచి ప్రవహిస్తూ ప్రకృతి అందాన్ని మరింత పెంచుతాయి. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తుంది సోన్ప్రయాగ్ దగ్గర ఫోటో. కిందకి దిగిన రోజు నైటే ఇక్కడ ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే జరిగింది. మేము అక్కడ నడుస్తున్నప్పుడు కూడా చాలా రాళ్ళు అయితే పడుతున్నాయి. సో చాలా ఫాస్ట్ గా అయితే బయటకు వచ్చేసాము. ఇంకా సేఫ్ గా అయితే దిగిపోయాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ అయిన చోప్తాకి అయితే వెళ్తున్నాము. చోప్తా ఇండియాలోని మినీ స్విట్జర్లాండ్ అని అంటారు. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ 10th స్టే. సోన్ప్రయాగ్ నుండి చోప్తా వస్తున్న వే అంతా ఫుల్ వాటర్ ఫాల్స్, ఇంకా అంతా ఫారెస్టే. చాలా బాగుంది. ఆ గ్రీనరీ అయితే సూపర్గా ఉంది. ఇంకా నిన్నటి నుంచి ఫుడ్ సరిగ్గా లేదు. సో చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు టైం 4 అలా అయింది. సో ఏమైనా ఫుడ్ ఉంటుందా అంటే స్నాక్స్ చేస్తా అన్నారు అక్కడ కుక్. సో ఇంకా పకోడా అయితే ఇచ్చారు మాకు తినడానికి. అది తింటూ ఉన్నప్పుడు సన్సెట్ అయితే స్టార్ట్ అయింది. సన్సెట్ చూడడానికి చాలా బాగుంది. చోప్తాలోని సన్సెట్ నిజంగా అద్భుతమైన దృశ్యం. కొండల శ్రేణిపై సూర్యుడు క్రమంగా కిందకి దిగడం చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఆకాశం వివిధ రంగులతో నిండిపోతుంది. అసలు ఇది లైఫ్ లో మర్చిపోలేము. ఈ సన్సెట్ అంత బాగుంది. కొండల శిఖరాలపై సూర్యరశ్మి పడి వాటిని బంగారు రంగులో మెరిపిస్తుంది. ఆ దృశ్యం చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ హ్యాపీగా కూడా. నైట్ అక్కడే డిన్నర్ చేసేసాము. డిన్నర్ తర్వాత ఇంకా 10కి వచ్చేసి పడుకుని పోయాము. నెక్స్ట్ డే వ్లాగ్ వేరే వీడియోలో అయితే చూడండి. ఇంతే ఈ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్. డూ ఫాలోస్ ఫర్ మోర్ వీడియోస్.